హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వచ్చాను. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి కుకింగ్ విత్ జాతిరత్నాలు వచ్చిందిగా. నాకు ఈ వీక్ ఏమనిపించింది అంటే కుకింగ్ విత్ జాతిరత్నాల్లో తనుజకి లాస్ట్ ప్లేస్ ఇచ్చారు. అంటే తనుజని కావాలని లాస్ట్ ప్లేస్ ఇచ్చారా అని చెప్పి నాకైతే అనిపించింది. రీజన్ ఏంటంటే అందరినీ ఎట్లా అప్రిషియేట్ చేశారో అట్లానే తనుజని అప్రిషియేట్ చేశారు. బట్ అంటే 84 మార్క్స్ వచ్చేసి 3 మెంబర్స్కి 84 మార్క్స్ వచ్చినాయి. తనకు కూడా అంటే తనుజకు కూడా ఒకవేళ అనుకుంటే 84 ఇవ్వచ్చు, కానీ 81 మార్క్స్ ఇచ్చి లాస్ట్ పొజిషన్ అంటే ఏమనుకుంటున్నారు? కొత్తగా వచ్చిన అబ్బాయి సరే తను కరెక్ట్గా చేసి ఉండొచ్చు, అయితే ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అంటే తనకి ప్రతిసారి లాస్ట్ ప్లేసు థర్డ్ ప్లేసు అట్లా ఇవ్వటమే, కానీ ఫస్ట్ ప్లేస్ ఎప్పుడో ఒకసారి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నారు. అంటే ఇది కావాలని చేస్తున్నారా అని చెప్పే నాకు అనిపిస్తుంది. శ్రీదేవి మేడం ఉన్నారు కదా, శ్రీదేవి మేడం కొంచెం ఎప్పుడు అరుణ మేడం శ్రీదేవి మేడం ఇద్దరిలో అరుణ మేడం వచ్చేసి బాగా అప్రిషియేట్ చేసింది ఈసారి. శ్రీదేవి మేడం వచ్చేసి డౌన్ చేసింది అనిపించింది. ప్లస్ తను చేసినవి అని బాగానే ఉన్నాయి అంటారు, కానీ స్కోర్ మార్క్స్ ఏమైనా చూసి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే చూడాలి, అంటే ఏమైనా వేరియేషన్స్ చూపిస్తున్నారా అనేది చూడాలి. వాషిఫ్ గారు అయితే అంత వేరియేషన్స్ చూపించినట్టు నాకైతే అనిపించలా. చూద్దాం, ఈసారి చూస్తే అర్థమవుతుంది. ప్లస్ కాకమ్మ కథల్లో తను చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే తను వచ్చేసి తనకి ఇప్పుడు క్రష్ ఎవరంటే బైరా అని చెప్పింది. అది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. ప్లస్ ఒకరికి ప్రపోజ్ చేయమంటే మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే ఎలా ప్రపోజ్ చేస్తారు అని చెప్పి అడిగితే ఆ ప్రపోజల్ కూడా సూపర్గా అనిపించింది కదా. అంటే నువ్వు నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ ఇంకా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలా అనుకుని ప్రపోజ్ చేస్తున్నాను, విల్ యూ మ్యారీ మీ అని చెప్పి తను ప్రపోజ్ చేసింది. అది చూసాం కదా. యాక్చువల్గా తను మామూలుగా ప్రపోజ్ చేయమంటే ఎదురుగా రీతి ఉంటుంది, రీతికి ప్రపోజ్ చేసినట్టు చేసిందనమాట. కొంతమంది మెసేజ్లు ఏంటంటే తను ప్రపోజ్ చేయడం కదా, తనకు ప్రపోజ్ చేయడానికి చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, కానీ తనే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంతకుముందు కూడా చాలామంది ప్రపోజ్ చేశారు అని చెప్పి ఒకటి న్యూస్ ఒకటి బయటికి తీసుకొచ్చారు. అంటే ప్రపోజ్ చేయడానికి చాలామంది చేస్తారు. తనుజ లాంటి అమ్మాయిని చాలామంది వైఫ్లా కావాలనుకుంటారు, కాబట్టి ప్రపోజ్ చేసి మ్యారేజ్ చేసుకొని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ తనకి నచ్చాలి కదా. సో ఇప్పుడు వచ్చేసి తనకి క్రష్ ఎవరంటే బైరా అని చెప్పింది కదా. బట్ తనకు లవర్ బాయ్ అంటే ఇష్టమా, ఎవరంటే ఇష్టమంటే లవర్ బాయ్ అంటే అసలు ఎట్లా ఉంటాడు అన్నట్టు ఇంకా ఉంది కదా రీతు. బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని, బ్లాక్ గగుల్స్ పెట్టుకొని, చూయిన్ గమ్ నవ్వులుతూ వైట్ షర్ట్ వేసుకొని ఉంటాడు అని చెప్పి మామూలుగా అంటే నాకు లవర్ బాయ్ అంటే అసలు ఇష్టం ఉండదంటే, లవర్ బాయ్ అంటే ఎవరికి ఇష్టం ఉంటాడు? ప్రతి అమ్మాయిని వెనక తిరుగుతుంటాడు. ఇప్పుడు లవర్ బాయ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదంటే మరి నీకు ఇష్టం ఉంటాడు అని చెప్పి రీతున్నట్టు అంటే డిమాండ్ లవర్ బాయ్ అన్నట్టు, అంటే స్టన్ అయిపోయి వస్తుంది అనమాట. సో ఇట్లా కొంచెం కామెడీగానే జరిగింది మొత్తం. అసలు హైలైట్స్ ఏంటి అనేది అంటే యాక్చువల్గా ఎస్టర్డేనే దీనికి సంబంధించింది వచ్చిందనమాట. ఎపిసోడ్ వచ్చింది. బట్ ఆ ఎపిసోడ్లో ఇంకా ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. ప్లస్ తనుజ వచ్చేసి ఇప్పుడు కొన్ని ఫోటోషూట్స్కి సంబంధించి కూడా రివీల్ చేసింది. అవైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే యాక్చువల్గా తనుజ ఏమన్నా ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు, ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు తను ఫోటోషూట్స్ తీయించుకుంటుంది. ఆ ఫోటోషూట్స్ అయితే నెక్స్ట్ అంటే ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ ఫోటోషూట్స్కి సంబంధించి రివీల్ చేస్తుంది తను ఇన్స్టాగ్రామ్లో. యాక్చువల్గా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది మన తనుజ. బట్ కళ్యాణ్ మాత్రం అంత యాక్టివ్గా ఉంటాడు. బట్ కళ్యాణ్ కూడా ఈసారి తన ఫోటోషూట్స్కి సంబంధించి కొన్ని రిలీజ్ చేశాడనమాట. ఏమేమి రిలీజ్ చేశాడు అనేది కళ్యాణ్ బ్లాగ్లో చూద్దాం. ప్లస్ ఇప్పుడు మనకు ఆల్రెడీ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది కదా, దానికి సంబంధించిన వీడియో నేను 2:30కి పెడతాను. సో 2 to 2:30కి నేను బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సంబంధించిన వీడియో పెడతాను. సో డోంట్ మిస్. ఆ అగ్ని పరీక్షకు సంబంధించిన వీడియో ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.